నేను జోగేంద్ర దగ్గర నుంచి బయటపడి రాగలిగాను, కానీ నా కోసం వెతుక్కుంటూ వచ్చిన మురళి ఏమైనట్టు? అంటే జోగేంద్ర మురళికి రాంగ్ అడ్రస్ ఇచ్చి మోసం చేశాడా? లేదంటే నిజం తెలియక మురళి నా కోసం ఇంకా వెతుకుతున్నాడా? వసుంధరా, మీరు ఓకేనా? నేను వంశీ సార్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను మురళి గారు. అక్కడ వంశీ సార్, చిత్రసేన్ గారు లేరు. తెలుసు వసుంధర గారు. వంశీ సార్ని, చిత్రసేన్ గారిని నేనే వేరే చోట పెట్టాను. ఎందుకు వంశీ సార్ని అక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్లాల్సిన అవసరం వచ్చింది? వంశీ గారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఇక్కడ అమ్మేమో రేపే మన పెళ్లికి అంకురార్పణ జరగాలి అని నిర్ణయించింది. ఈ సమయంలో మీరు ఇక్కడ లేకపోతే ఈ ఇంట్లో మీ మీద కుట్రలు చేసేవాళ్లు మళ్లీ కొత్త అనుమానాలకి దారి తీస్తారు. అసలు జోగేంద్రకి కావాల్సింది మీరు కాదు వసుంధర గారు, వంశీ సార్. వాడికి వంశీ సార్ ప్రాణాలు కావాలి. వంశీ సార్ ప్రాణాలతో ఉండటం వాడికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆయన ప్రాణాలు తీయాలనుకున్నాడు. అందుకే వాడికి వంశీ సార్ ఉన్నారనే ఒక రాంగ్ అడ్రస్ చెప్పి వాడిని అక్కడికి పంపించేలా చేశాను. వాడి అనుచరులతో అక్కడికి వెళ్లేలోపు వంశీ సార్ని, చిత్రసేన్ గారిని అక్కడి నుంచి ఇంకొక సేఫ్ ప్లేస్కి తరలించాను. తొందరపడ్డారేమో మురళి గారు. ఆ జోగేంద్ర గాడు బయటపడితే మళ్ళీ వంశీ సార్ కోసం వెతకడం మొదలు పెడతాడు. మన మీద కోపంతో వంశీ సార్ని ఏమైనా చేస్తాడేమో మురళి గారు. వసుంధర గారు, నేను రావణాసురుడు లేని రామాయణాన్ని చూడాలి అనుకుంటున్నాను. కానీ అలా జరగాలి అంటే ఆ జోగేంద్రగాడు అనే దుర్మార్గుణ్ణి ఎలాగైనా సరే చంపేయాలి. అందుకే వాడిని చంపేయాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ మీరు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా మీరే వాడికి శిక్ష విధించేశారు. వంశీ సార్కి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే అలాంటి వాళ్ళని ప్రాణాలతో వదలను వసుంధర గారు. నేను ఆ జోగేంద్ర గారిని కలిసే ఇక్కడికి వచ్చాను. మీకోసం వెళ్ళాను, కానీ మీరు అంతకుముందే ఇక్కడికి వచ్చేసారని అర్థమైంది. వాడప్పుడు నాతో ఏమన్నాడో తెలుసా? నన్ను ఉచ్చు నుంచి రక్షించు, నేను వంశీ సార్ని వదిలేస్తాను అని నాకు పెద్ద పెద్ద ఆఫర్లు ఇచ్చాడు. నాకు ఆ ఆఫర్లు నచ్చలేదు. వాడు అలాగే అక్కడే చచ్చిపోవాలనిపించింది. అందుకే అక్కడే వాడిని వదిలేసి వచ్చేశాను. ఆ జోగేంద్ర దుర్మార్గుడు. వాడి కింద పని చేసే వాడి అనుచరులు వాడికి ఇలా జరిగిందని తెలిస్తే వంశీ సార్ని వెతికి పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటారు. ఇప్పుడు వంశీ సార్ ఏ పరిస్థితిలో ఉన్నారో మనకి తెలుసు. ఆయనకేదైనా జరిగితే ఈ కుటుంబం తట్టుకోలేదు మురళి గారు. అంత మాట అనకండి వసుంధర గారు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. వెళ్లేలోపు మిమ్మల్ని కలుపుతారని మాటిచ్చాను వసుంధర గారు. వంశీ సార్ని ప్రేమించే మీరే ఆ దుర్మార్గుడికి ఆ శిక్ష పడేలా చేశారు. ఆయన కోసం అంత చేశారు. అలాంటిది వంశీ సార్ని ప్రేమించాలే తప్ప ఎవరూ ద్వేషించకూడదు అనుకుని నేను ఆయనకి ఎలాంటి ఆపదన్నా వస్తే ఎలా ఊరుకుంటానండి? ఖచ్చితంగా ఊరుకోను. వసుంధర గారు, మీకు మాటిచ్చినట్టే మిమ్మల్ని కలపటానికి నాకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ దేవుడు నాకు ఆ అవకాశాన్ని ఈ విధంగా ఇచ్చాడనుకుంటున్నాను. ఆ జోగేంద్ర గాడు, వాడి అనుచరులు నాకు వంశీసారికి మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆలోచించేలోపే వాడిని చంపేస్తాను. ఈ విషయంలో మీకేమైనా అయితే వంశీ సార్ కూడా ఓర్చుకోలేరు. ఇది నా మీద పెట్టిన బాధ్యత వసుంధర గారు. ఇక ఈ కుట్రలో మిగిలింది ఐరేంద్రి, నక్షత్ర, ఇంకా మీ బామ్మగారు మాత్రమే. ఆ జోగేంద్ర గారు మళ్ళీ
మళ్ళీ ఈ కుట్రలోకి గాని ఈ ఇంటికి గాని అసలు ఈ ఇంటి దరిదాపుల్లోకి గాని రాడు అని నేను అనుకుంటున్నాను. ఇంక వీళ్ళెవ్వరూ మీకు హాని తలపెట్టకుండా నేను చూసుకోవాలి. మనకేం జరిగినా ఓర్చుకోగలం, కానీ వంశీ సార్కి మాత్రం ఏం జరగకూడదు. ఏం జరగదు, నన్ను నమ్మండి. మీరన్నట్టుగానే మిమ్మల్ని వంశీ సార్ దగ్గరికి తీసుకెళ్తాను. కానీ నేను తీసుకెళ్లేలోపు మీరు ఈ ఇంట్లో అందరితో సంతోషంగా ఉన్నట్టు, ఎప్పుడు ఆనందంగా ఉన్నట్టు ఉండాలి. ప్లీజ్ ఒక స్నేహితుడిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి ప్లీజ్. బేబీ, మునుపటి కంటే ఇప్పుడు చాలా నయం బేబీ. మొహం మీద అమ్మవారి ఆనవాలు ఏమీ లేవులే. నేను అద్దం చూసుకుంటుంది అందుకు కాదు మామ్. ఆ వసుంధర మీదున్న పగ ఎప్పటికీ చల్లారకూడదని, నా గుండెల్లో ఉన్న మంట ఎప్పుడూ రగులుతూనే ఉండాలని. అందుకేనా అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు? మామ్, నువ్వు నా మీద సెటైర్లు వేయడం ఆపేస్తావా ఇంకా? నాకు నువ్వు, నీకు నేను, మనకి ఆ కాంతమ్మ తప్ప ఇంకెవరున్నారు బేబీ? హా, ఆ ముసలి కాంతమ్మ లేదు, ఎక్కడికో వెళ్ళిపోయి పారిపోయి ఉంటుంది. అలా కోరుకోకు బేబీ. కాంతమ్మ లాంటి క్రూరమైన మనిషి పోతే మన కథలో పసే ఉంటుంది చెప్పు. మామ్, ముందు నేను అడిగిన దానికి చెప్పు. అసలు ఆ వసుంధర జోగేంద్ర గాడి నుంచి తప్పించుకుని ఎలా వచ్చుంటుంది? కాపాడ్డానికి ఆ మురళీగాడు వెళ్ళినా ఆ వసుంధర ఒంటరిగానే వచ్చింది. అసలేం జరుగుంటుంది మామ్? ఆ వసుంధర మామూలు మనిషి కాదు బేబీ. కోపం వస్తే ఆదిపరాశక్తి. అక్కడ జోగేంద్రగడి మీద ఏ తుప్పు పట్టిన ఇనుప ముక్కుతో పోటెత్తుంటుంది. వాడు బెదురుకుని చచ్చుంటాడు. ఆ వసుంధర హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేసుంటుంది. ఎంతైనా దానికి పెళ్లి మీదున్న మక్కువ అలాంటిది. అసలు దాన్ని భయపెట్టగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది మన కనకమేడల కాంతమ్మ మాత్రమే బేబీ. ఇంకెక్కడ కాంతమ్మ మామ్? అదొస్తుందో రాదో కూడా తెలీదు. అమ్మవారి తీర్థం అన్యాయంగా తాగింది కదా, కాళ్ళు చేతులు పోయి ఏ అవిటిదో అయ్యుంటుందా ముసల్ది. అమ్మడు నక్షత్ర, నువ్వు వంశీబాబుని పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదే, కానీ నన్ను అపార్థం చేసుకోవడంలోనే చాలా తప్పుంది. చెప్పేదేదో సూటిగా చెప్పు బామ్మా. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావో వివరంగా చెప్పు కాంతమ్మా. అసలే మేమిప్పుడిప్పుడే అమ్మవారి ఆగ్రహం నుంచి కోలుకుంటున్నాం. మీరు కోలుకున్నారు బానే ఉందే, నేను ఆ స్థితిలోంచి బతికి బయటపడ్డానికే ఇంత టైం పట్టింది. అమ్మవారి ఆగ్రహానికి బలై పెడుతున్న దురదని గోక్కుంటూ వచ్చిన బాధను ఆపుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో పడ్డాను. మళ్ళీ మామూలు మనిషిగా తేరుకొని ఇలా వచ్చి మీ ముందు నిలబడ్డానికి ఎంతకాలం పట్టిందనమాట. అయినా అమ్మాయి, ఇలాంటి తప్పులు చేసే విలన్స్కి అప్పుడప్పుడు ఇలాంటి తిప్పలు తప్పవలే, పట్టించుకోకండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కూడా జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన మురళి వసుంధరల పెళ్లి గురించి. ఇప్పుడు ఆ పెళ్లిలో వచ్చిన లోటేంటే ఏర్పాట్లన్నీ ఘనంగానే జరుగుతున్నాయిగా. అసలు జరిగిన విషయం ఏంటో నీకు పూర్తిగా తెలుసా బామ్మా? ఏం జరిగింది? ఆ జోగేంద్ర వసుంధర్ని కిడ్నాప్ చేశాడు. అది రాత్రి తప్పించుకొని వచ్చేసింది. ఈ విషయం ఇంకా మా అమ్మ అపర్ణాదేవికి తెలీదు. తెలుసుంటే ఈ పెళ్లి పనులు ఎప్పుడో ఆపేసుండేది. ఈ ముహూర్తానికి ఆ మురళి వసుంధర పెళ్లి మిస్ అయిందనుకో, మనం ఎప్పటికీ ఈ పెళ్లి చేయలేం. ఆ వసుంధర వంశీబావని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలైతే ఇదిగో బామ్మ, నీ మనవరాలు ఎప్పటికీ పని మనిషిగానే ఉండిపోతుంది. నా మనవరాల్ని ఈ ఇంటి పట్టపురాణిగా ఎలా చెయ్యాలో ఈ కనకమేడల కాంతమ్మకు బాగా తెలిసే నక్షత్ర. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఆ వంశీ జాడ. వంశీ ఎక్కడున్నాడో తెలుసుకుంటే
మనం అనుకున్నది జరిగిపోతుంది. అదెలా? ఆ వసుంధర ఇప్పుడు పెళ్లి చేసుకున్నా హ, ఏదో ఒక కారణం చెప్పి మళ్ళీ మొదటిగా వస్తుంది, మొండికి కూడా వస్తుంది. ఇదిగో ఎలాగూ ఆ వసుంధర వంశీ కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు వంశీ మన దగ్గరుంటే అది మనం చెప్పినట్టే వింటుంది. ఆ, మురళి చేత తాళి కూడా కట్టించుకుంటుంది మామ్. అలా అయితే మనం ఇక్కడ ఉండకూడదే, వెళ్ళి పెళ్లి పనులు చూసుకుందాం పదండి. ఆ తరువాత వసుంధర నుంచి నిజం ఎలా రాబట్టాలో చూసుకుందాం. ముందు పదండి. పదండి. ఆనంద్ బాబు, కాదు, మీరిలా ఎత్తుకుంటే నా గుండెల్లో గిలిగింతలు పెట్టినట్టుగా ఉంది శ్రీవారు. ఇక్కడ స్టడీగా ఉన్నా మీ గుండెల్లో నేనే కదండి అల్లరి చేసేది.
చూసావా ఐరేంద్రి, నా మనవడు మనవరాలు చిలక గోరింకల్లాగా ఎంత బాగా కలిసి పనిచేసుకున్నారో. అవునే బామ్మ, ఇద్దరు పూల మీద వాలారు. మన వసుంధర ఎంత అదృష్టం రాసి పెట్టుకొచ్చిందో. చినరాజా వారితో వారి భార్యతోనూ పెళ్లి పనులు చేయించుకుంటుంది. ఊరుకోనే, దాని మోహం. వీళ్ళు పనిచేస్తుంది దానికోసం కాదే. పాపం మురళిగాడిని వంశీ అనుకుంటున్నారు కదా, ఆ బాధ్యత కోసం ఒక్కటే పని చేస్తున్నారు ఇద్దరు. ఇద్దరిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో నా బంగారు కొండలా ఉంది. ఆనంద్ బావ ఇంకాసేపు అలేఖ్యతో అలాగే ఉన్నాడనుకో, అమ్మమ్మ వచ్చి వాళ్ళిద్దరిని విసిరి పడేస్తుంది. మీ అమ్మమ్మ బుద్ధి బోనిచ్చుకున్నావు కాదు. ఆనంద్, చిచ్చి, ఏమిట్రా ఇది? ఈ పిచ్చి వాళ్ళతో తిరిగి నీకు కూడా పిచ్చి పట్టిందా ఏమిటి? నేనేం చేశాను పెద్దమ్మ గారు? కట్టిన పూలను డెకరేషన్గా కడుతున్నాను. ఈ ఐడియా సాధారణంగా మీకు తట్టదా ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే ఆనంద్ బాబు, కానీ అపర్ణాదేవ్ గారు అడిగింది అది కాదు. మామూలుగా పువ్వులు కట్టాలంటే స్టూలో నిచ్చెనో వేసుకొని కడతారు గాని ఇలా పైన వేసుకొని కడుతున్నారేంటి అని అడుగుతున్నారు. మేమిద్దరం భార్యాభర్తలమని పెద్దమ్మ గారికి తెలుసు కదా. మాకు పనివాళ్ళుగా శిక్ష వేశారు. అయినా పనివాళ్ళు పని చేస్తే సంతోషపడాలి గాని మీరు ఇలా కోపడతారండి పెద్దమ్మ గారు? అదే, ఆ పనే ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాను. కాకర్ల వంశీకృష్ణ గారితో వసుంధర గారి పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లి పనులకు వసుంధర గారి చేతుల మీదుగా ఈరోజే అంకురార్పణ జరుగుతుంది. పూలు కట్టడం, రోలు పెట్టడం, పసుపు కొమ్మలు దంచి పూజ చేయడం జరుగుతుంది పెద్దమ్మ గారు. ఇంతకన్నా స్పష్టంగా ఇంకెవ్వరూ చెప్పరు అపర్ణాదేవి గారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారా మీరందరూ? ఆగిపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలు కూడా ఏం లేవు కదమ్మా. ఉందైరేంద్రి, పీటల మీదకి వంశీ రావాలి, పక్కన వసుంధర కూర్చోవాలి, అతిథులు రావాలి, అక్షింతలు వెయ్యాలి, ఆ పెళ్లికి నేను రావాలి, నా మనవణ్ణి ఆశీర్వదించాలి. మరి ఇవన్నీ జరుగుతాయంటావా? అలా అంటావేంటమ్మమ్మా? వసుంధర వంశీ పెళ్లి జరగాలనే కదా మనం ఇన్ని రోజులు తాపత్రయపడుతుంది. నువ్వేంటి ఇప్పుడు ఇలా అంటున్నావు? ఇలా వద్దంటే వంశీ బావ ఊరుకుంటాడా అసలు? పందిరి తీసేసి దహనం చేసేయుడు. ఇప్పుడు మనం ఇలాంటి తిరకాసులు పెడితే వంశీ మనకి చెప్పకుండా కాదు దక్కకుండా పోతాడమ్మా. అంటే ఏమిటి మీరంటుంది? ఈ శుభముహూర్తానికే వంశీ వసుంధరల పెళ్లి జరిగిపోవాలి. ఖచ్చితంగా జరుగుతుంది అత్తయ్య. ఎవరు అడ్డుపడినా అన్నయ్య పెళ్లి ఆగదు. వసుంధర వంశీ బావ దండలు మార్చుకుంటేనే వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు. దండలు మార్చుకుంటారు నక్షత్ర, ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఐరేంద్రి. కాని వాళ్ళు నిర్ణయించిన ముహూర్తానికి కాదు, నేను నిర్ణయించిన ముహూర్తానికి. ఆ వసుంధరని ఈరోజే తరిమి కొడతాను, నా అవమాన భారం దించుకుంటాను.